వైసీపీ వాళ్ళ అధికారిక లెక్క. అవును. కాబట్టి మరి ఆ ఇన్యాక్టివ్ ఉన్నప్పుడు ఎట్లాగా సక్సెస్ అవుతుంది? అదే నిజమైతే వైసీపీకి భారీ నష్టమే అంతే కదా. కదా. స్థానిక ఎన్నికలలో నేను చెప్పాను కదా, టీడీపీ క్రిందటిసారి గెలిచిన సీట్లలో ఒక్కటి గెలిచినా ఎక్స్ట్రా అవును. వైసీపీ సక్సెస్ అయినట్టే. పంచాయతీలు కానీ నిజంగా బెదిరింపు రాజకీయాలు కంటిన్యూ అయితే ఇంకెక్కడ ఎలక్షన్ జరిగితే అన్ని ఏకగ్రీవాలే అవుతాయి ఎక్కువ శాతం. అంటే మీకు ఇదివరకటి రోజుకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు బెదిరించే వాడి గురించి వార్తలు రాసే మీడియా ఉండేది. ఇప్పుడు మీడియానే బెదిరిపోయింది లేదా అమ్ముడుపోయింది. ఇంకా మీడియా దగ్గరే చచ్చిపోయాక సోషల్ మీడియాలో చేస్తే వీళ్ళు బురద వేసేస్తున్నారు అవతల. ఇంకోటి సోషల్ మీడియాను ముందే తొక్కిపడేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే నియంతృత్వాన్ని ప్రజాస్వామ్యం పేరుతో నడిపిస్తున్నాం మనం. ఏడ సక్సెస్? స్థానిక ఎన్నికలకు ముందే ఉన్న జగన్ ప్రజల్లోకి వస్తే కొంచెం చేంజింగ్ ఉంటదా? ఉండదు, మారతాయా? ఇంటింటికి వెళ్ళినా కూడా అవదు. అప్పుడు ఆ ఊరు అదేది నంద్యాల ఉప ఎన్నిక జరిగితే అక్కడే కూర్చున్నాడు 10 రోజుల పాటు. పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రతి సందు తిరిగాడు, దారుణంగా ఓడిపోయాడు. అదే తర్వాత మళ్ళీ మామూలు ఎలక్షన్లు వచ్చాక 19లో ఘన విజయం సాధించాడు శిల్ప. ఏమైంది? ఏం తేడా వచ్చింది? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదేమో స్థానిక సంస్థల ఎన్నికలు.